ప్రభువుతో మన కాలాన్ని గడపడానికి ఎంతో ఇష్టపడాలి. నీకున్న ఆ తొలి ప్రేమ నా మీద నువ్వు విడిచిపెట్టావు అని ప్రభువు మనల్ని అడగకూడదు. హల్లెలూయా. వాస్తవానికి ఈ మాట వారానికి ఒక్కసారి చెప్పుకుంటున్నా కూడా బాగుంటుంది. ఎందుకనంటే భక్తి కూడా మాసిపోతుంది ఈ దినాల్లో. నిజంగానే ఆ మాట సంఘాన్ని, సంఘ స్థితిని, సంఘములో ఉన్న వ్యక్తుల హృదయాలలో దేవునికున్న స్థానాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు ఆయన నొచ్చుకొని మాట్లాడాడు. ఆ మాట నొచ్చుకొని మాట్లాడాడు. నా మీద నీకున్నటువంటి, నీ మీద ఒక నేరము మోపబడవలసి ఉన్నది. నీకున్న మొదటి ప్రేమను నేను కూడా విడిచిపెట్టాను అన్న వాళ్ళు చేపైకి తల్లి చెప్పండి. అర్థమయ్యి ఉంటే చెప్పండి, అర్థం కాకపోతే చెప్పబడలేదు. అదే 2-3 సార్లు చెప్పుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తేమో. ఎందుకనంటే ప్రభువుతో పెనవేసుకున్న జీవితాలు ఇవి. ప్రభువుతో పెనవేసుకొని పరలోక అనుభూతులు అనుభవించిన జీవితాలు. అలా లేనప్పుడు, కాస్త ఎడబాటు వచ్చినప్పుడు, కాస్త తేడా కనబడుతున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు మాటలు రావు, కానీ లోపల ఒక మూలుగు సౌండ్ వస్తుంది అన్నమాట. కాబట్టి మనము ప్రభువుని ప్రేమిస్తూ ప్రశస్తమైన ఆయన సన్నిధిని ఇలా అనుభవిస్తూ సాగిపోవడమే మన జీవితానికి గొప్ప ధన్యత. అంతే. ఈ లోకంలో ఏమున్నాయో లేవా అవి కాదు, ఎందుకంటే ఏవి మనతో రావు, అవి కాదు. ప్రభువుతో జీవించిన జీవిత కాలము ప్రభువుతో గడుపుతున్నామా? ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తూ ఆయనకు ముఖం చాటేయకుండా బ్రతికినామంటే అది ధన్యత. అంతే, నువ్వు ధన్యుడివి. సో మనము